ఒక పెద్ద అడవి అంచున ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం దగ్గర ఒక పెద్ద చెరువు ఉండేది. చెరువు చుట్టూ ఎన్నో చెట్లు ఉండేవి. ఆ చెట్ల మీద వందలాది పక్షులు నివసించేవి. ఆ పక్షుల్లో ముఖ్యంగా ఒక గుంపు ఉండేది. కాకులు, చిలకలు, మైనాలు, పావురాలు. వాటిని అందరూ స్నేహపక్షులు అని పిలిచేవారు. ఎందుకంటే అవి ఎప్పుడూ కలిసి ఉండేవి. ఆ గుంపుకు నాయకుడు ఒక వృద్ధ కాకి. ఆ కాకి పేరు ధీరుడు. అతను చాలా అనుభవం ఉన్న తెలివైన పక్షి. ఒకరోజు ఉదయం పక్షులు అన్నీ చెరువు దగ్గరికి నీళ్లు తాగడానికి వెళ్ళాయి. అక్కడ ఒక మనిషి ధాన్యం చల్లాడు. కొన్ని చిన్న పక్షులు ఆనందంగా ఇలా అనుకున్నాయి, అయ్యో ఎంత మంచి మనిషి, మన కోసం ధాన్యం పెట్టాడు అని అనుకున్నాయి. ఆ పక్షులు చెట్టు నుండి కిందకు దిగి చిన్న పక్షులు ఆ ధాన్యం తినడానికి ప్రయత్నించాయి. అప్పుడు వృద్ధకాకి ధీరుడు ఒకేసారి గట్టిగా అరిచాడు, ఆగండి ఆగండి, ఎవరు ఆ ధాన్యం తినకండి అని అరిచాడు ధీరుడు. పక్షులు ఆశ్చర్యపోయాయి. ఎందుకు తినకూడదు, ధాన్యం ఉన్నాయి కదా అని అన్నాయి చిన్న పక్షులు. అప్పుడు ధీరుడు నెమ్మదిగా ఇలా అన్నాడు, ఉచితంగా దొరికే ప్రతి దాంట్లో మంచితనం ఉండదు, ముందుగా ఆలోచించాలి అని చెప్పింది వృద్ధకాకి. వృద్ధకాకి చెప్పిన మాటలకు చిన్న పక్షులు నవ్వుకున్నాయి. చిన్న పక్షులు వృద్ధకాకిని ఇలా అన్నాయి, నీకు అనుమానం ఎక్కువైంది, ఆ మనిషి చాలా మంచివాడు, మన కోసం ధాన్యం వేశాడు అని ముందుకు వెళ్ళబోతుంటే అప్పుడు ఒక పావురం గమనించింది. ధాన్యం కింద ఒక వల ఉంది అని పక్షులకు చెప్పింది. పక్షులు అన్నీ ఆశ్చర్యపోయాయి. అయ్యో, మనల్ని పట్టుకోవడానికి ధాన్యం గింజలు వేశాడు అని అనుకున్నాయి పక్షులు. వృద్ధకాకి చెప్పిన మాటలు నిజమే అని పక్షులు అన్నీ వృద్ధకాకి వైపు చూశాయి. నువ్వు లేకపోతే మేము ఈరోజు వలలో చిక్కుకుపోయేవాళ్ళం అని అన్నాయి చిన్న పక్షులు. ఆ మాటలకు ధీరుడు నవ్వాడు. తెలివి అంటే అనుమానం కాదు, ముందే ఆలోచించడం. కొన్ని రోజుల తరువాత ఆ గ్రామంలో వర్షాలు పడలేదు. చెరువు ఎండిపోయింది. ఆహారం దొరకడం కష్టమయ్యింది. చిన్న పక్షులు ఆకలితో బాధపడ్డాయి. ఒక చిలుక ఏడుస్తూ ఇలా చెప్పింది, ఇలా ఉంటే మనం బ్రతకలేము అని. అప్పుడు ధీరుడు ఇలా అన్నాడు, సమస్య వచ్చినప్పుడే భయపడడం కాదు, తెలివిగా మార్గం వెతకాలి అని అన్నాడు ధీరుడు. ఒక ప్లాన్ వేశాడు. మనమందరం కలిసి పనిచేస్తే మనం బ్రతుకుతాం అని అన్నాడు ధీరుడు. పక్షులు గుంపులుగా విడిపోయాయి. కాకులు గ్రామం దగ్గర ఆహారం వెతికాయి. చిలుకలు పండ్ల చెట్లు చూశాయి. పావురాలు నీళ్లు ఉన్న చోట వెతికాయి. మైనాలు మనుషుల ఇంటి దగ్గర ధాన్యం గింజలు సేకరించాయి. అవి అన్నీ సాయంత్రం ఒక చోటికి వచ్చి ఆ ఆహారాన్ని పంచుకున్నాయి. కొన్ని రోజుల్లో పక్షులు ఆకలితో చనిపోకుండా బ్రతికాయి. ఒకరోజు ఒక చిన్న పక్షి గాయపడి ఎగరలేక పడిపోయింది. పక్షులు అన్నీ భయపడ్డాయి. అప్పుడు ధీరుడు ఇలా చెప్పాడు, మనమంతా కలిసి ఉంటే ఏ సమస్య అయినా చిన్నదే అని చెప్పింది వృద్ధకాకి. పక్షులు ఒక్కొక్కటి గడ్డి తెచ్చాయి, కొన్ని ఆకులు తెచ్చాయి, ఒక చిన్న గూటిని తయారు చేశాయి. ఆ పక్షికి నయం అయ్యే వరకు చూసుకున్నాయి. ఆ పక్షి కన్నీళ్లతో ఇలా చెప్పింది, నాకు కుటుంబం లేదు, కానీ మీరంతా ఉన్నారు అని ధైర్యం ఉంది అని చెప్పింది పక్షి. ఒకరోజు మళ్ళీ అదే వేటగాడు వచ్చాడు. ఈసారి అతను పెద్ద వల పెట్టాడు. కానీ పక్షులు తెలివిగా ప్లాన్ వేశాయి. ధీరుడు ఇలా చెప్పాడు, వలలో పడితే కూడా మనం కలిసి ఎగిరిపోవాలి అని పక్షులు ప్లాన్ వేసుకున్నాయి. కొన్ని పక్షులు కావాలనే వల దగ్గరకు వెళ్ళాయి. వల పడింది. వేటగాడు ఆనందపడ్డాడు. కానీ పక్షులు ఒకేసారి రెక్కలతో ఎగిరాయి. వలతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. వేటగాడు ఆశ్చర్యపోయాడు. పక్షులు దూరంగా వెళ్ళి వలని చెట్టు మీద వదిలేశాయి. అన్ని పక్షులు ప్రాణాలను కాపాడుకున్నాయి. చిన్న పక్షులు ధీరుడిని అడిగాయి, నువ్వు అంత తెలివిగా ఎలా మారావు అని. అప్పుడు ధీరుడు వృద్ధకాకి ఇలా అన్నాడు, నేను ఒంటరిగా తెలివిగా లేను, మనమంతా కలిసి ఉన్నప్పుడు మాత్రమే తెలివిగా మారం అని నవ్వాడు ధీరుడు. ఈ కథలో నీతి ఏంటంటే, కలిసికట్టుగా ఉంటే పెద్ద సమస్యలు కూడా చిన్నవిగా మారుతాయి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.